హాయ్ 2023 నుంచి అమెరికాలో సైంటిస్టులు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతున్నారు. కనిపించని గాలిలా, వినిపించని హెచ్చరికల ప్రపంచాన్ని రక్షించే శాస్త్రవేత్తలే ఒక్కొక్కరుగా గాలిలో కలిసిపోతున్నారు. వారి ఇంటి తలుపులు మూసే ఉంటాయి, గదుల్లో వస్తువులు అలాగే పడి ఉంటాయి. కానీ ఆ ఇంట్లో నివసించే సైంటిస్ట్ మాత్రం కనిపించడు. అడుగులు బయటికి వెళ్ళినట్లే ఉంటాయి, కానీ వాళ్ళ గమ్యం మాత్రం ఎక్కడా కనిపించదు. వీరంతా సాధారణ సైంటిస్టులు కూడా కాదు, దేశ రహస్యాలను మోసే మేధావులు, అణుశక్తి వెనుక ఉన్న లెక్కల చిక్కులు తెలిసిన సైంటిస్టులు. అనుకోని మరణాలు, అర్థం కాని పరిస్థితులు చుట్టుముడతాయి. కొన్ని సంఘటనల్లో హింస జాడలు కూడా కనిపిస్తాయి. ఒక్కో ఘటన విడివిడిగా కనిపించినా లోతుగా చూసినప్పుడు ఒకే నీడ వాటిని కలుపుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇంతకీ అమెరికాలో సైంటిస్టుల మిస్సింగ్ మిస్టరీ వెనుక ఉన్న కథ ఏంటి? దీనికి అమెరికా ప్రభుత్వం ఏం సమాధానం చెప్తోంది? 2023 నుంచి ఇప్పటి వరకు 10 మంది సైంటిస్టులు కనిపించకుండా పోయారు. వాళ్లలో కొంతమంది అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారని తర్వాత తేలింది. అణ్వాయుధాల అభివృద్ధి, అంతరిక్ష సాంకేతికత, ఫ్యూజన్ ఎనర్జీ వంటి అత్యంత గోప్యమైన పరిశోధనల్లో ఉన్న వాళ్ళకి ఇలా జరగడం అనేక అనుమానాలకు కారణమవుతోంది. ఈ పేర్ల వెనుక నిలిచిన సంస్థలు మరింత భయాన్ని పెంచుతున్నాయి. అమెరికా జాతీయ భద్రతకు మూల స్తంభాలుగా నిలిచిన పరిశోధనా కేంద్రాలు, అణుశక్తి రహస్యాలను కాపాడే ప్రదేశాలు, భవిష్యత్తు అంతరిక్ష యుగాన్ని నిర్మించే ప్రయోగశాలలు ఈ ఘటనలకు కేంద్రంగా నిలిచాయి. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉన్న వ్యక్తులే ఇలా అదృశ్యమవడం బిగ్ డిబేట్కు దారితీస్తోంది. మరింత విచిత్రమైన అంశం వారి అదృశ్యమయ్యే విధానం. చాలా సందర్భాల్లో వారు ఇంటి నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్ళినట్లు మాత్రమే ఆధారాలు కనిపిస్తున్నాయి. ఫోన్లు అలాగే ఉన్నాయి, వ్యాలెట్లు కూడా అలాగే ఉన్నాయి, కారు తాళాలు కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళాలంటే అవసరమైన కనీస వస్తువులు కూడా తీసుకోకుండా బయటికి అడుగు పెట్టడం, ఆ తర్వాత ఎలాంటి జాడ లేకుండా మాయం కావడం వెనుక అసలు మిస్టరీ ఏంటో అంతు చిక్కడం లేదు. కొన్ని కేసుల్లో కథ మరింత చీకటి దిశలో సాగుతోంది. ఆకస్మిక మరణాలు, కొన్ని చోట్ల హింస జాడలు కనిపించడం కూడా జరిగింది. ఈ పరిణామాలపై భద్రతా నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ గూఢచారి వ్యవస్థల జోక్యం ఏమైనా ఉందా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే వీటిపై అధికార యంత్రాంగం స్పందన మరింత సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ విషయంపై ప్రశ్నలు ఎదురైనప్పుడు వైట్ హౌస్ నుంచి వచ్చిన స్పందన స్పష్టత ఇవ్వలేదు. సంబంధిత సంస్థలతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటామని మాత్రమే చెప్పారు. అయితే ఇంతటి ఘటనలు జరుగుతున్న సమయంలో కూడా పూర్తి సమాచారం లేకపోవడం లేదా బయట పెట్టకపోవడం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై చర్చలు వేడెక్కుతున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా ఈ వరుసలో ఉండడం మరింత అనుమానాలకు కారణమవుతుంది. ఒక రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ జనరల్ కూడా అదృశ్యమయ్యాడనే సమాచారం బయటకు రావడంతో ఈ కథ పరిధి ఎంత పెద్దదో అంచనా వేయడం కష్టంగా మారింది. సాధారణ వ్యక్తులకే కాకుండా దేశ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన వాళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఇది ఎంత లోతైన సమస్య ఊహించుకోవచ్చు. ఇంతకీ ఈ సైంటిస్టుల మిస్సింగ్ మిస్టరీ వెనుక దాగి ఉన్న రహస్యాలను ప్రభుత్వమే దాస్తోందా లేదా వారికి కూడా అంతుపట్టడం లేదా? దీనికి సమాధానాలు తెలియాలంటే కొంతకాలం ఆగక తప్పదు మరి.